దూషించేవారికి మనం ఉండకూడదు. మన సొంత బిడ్డలనైనా మనం దూషించేవారికి, తిట్టేవారిగా ఉండకూడదు అనమాట. కోప్పడేవారికి ఉండకూడదు. ఎందుకంటే మన బిడ్డలను కూడా దేవుడు మనకు అనుగ్రహించడం బహుమానమే. అందుకని వారి పట్ల మనం ఎట్టి అసూయని, ద్వేషాన్ని, కోపాన్ని కలిగి ఉండకూడదు అనమాట. మన అన్నదమ్ములు కావచ్చు, అక్క చెల్లెలు కావచ్చు, ఆస్తి విషయాలు చాలా భయంకరమైన లోపల ఇంటెన్షనల్గా ఎంతో అసూయ, ద్వేషం, క్రోధం, మదమాశ్చర్యాలు కలిగి వాళ్ళు ఎంతో అసలు ఒక 100 సంవత్సరాలకి వాళ్ళు బ్యారేజ్ చేసుకుని భార్యని వేరేగా, భర్తని వేరేగా, బిడ్డల్ని వేరేగా చాలా దూషిస్తూ వాళ్ళ మధ్యలో ఎన్నో గ్రజ్జులు పెట్టేసి చాలా భయంకరమైన శోధనలు కలిగించేవారుగా ఉంటారు. అది క్రొత్త జీవితం అని అనుకుంటున్నారు, కానీ అది క్రొత్తది కాదండి. అది పనికిమాలిన పాపం అనమాట. ఆ పాపం చేసినప్పుడు అక్కడ చెప్తున్నాడు, దేహంతో జరిగించే ప్రతి పాపానికి దేవుడు లెక్క చెప్తాడు, అక్కడ అడుగుతాడు అనమాట. ఇక కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలోనే ఉంది. కొత్తగా ఉండాలని చెప్పారు. అట్ ద సేమ్ టైం ఆయన ఈ 10వ వచనంలో ఏం చెప్పారంటే, దేహంతో జరిగించేవి, నోటితో జరిగించేవి మన ప్రతిదీ కూడా దేవుని యొక్క న్యాయపేట మీద ఆయన లెక్క అడుగుతాడండి. బట్ మనం ఓడిపోతే వీ హ్యావ్ టు గో టు హెల్, పర్మనెంట్ హెల్. సో బీ కేర్ఫుల్ ఆల్ టు యూ. మీరు అందరూ కూడా ఈ వాక్యాన్ని చక్కగా గమనించాలి. ఇది మిమ్మల్ని భయపెట్టాలని కాదు, దయచేసి ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ అందిస్తున్నాను. ప్లీజ్ చేంజ్ యువర్ లైఫ్ యాజ్ ఎ న్యూ లైఫ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.